you, Ibis, for making me a part of this wonderful program. ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కాకుండా ఉండకుండా ఎవరు ఉండగలుగుతారు? బికాజ్ ఇట్స్ వీ లవ్ మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, అంటే మా మదర్ కానీ, సిస్టర్స్ కానీ, వైఫ్ కానీ, కిడ్స్ కానీ, మన కూతుళ్ళని కానీ ఇష్టపడకుండా ఎవరు ఉండరు. అండ్ వాళ్ళల్లో ఎవరైనా కూడా వాళ్ళు గ్రో అవ్వాలి అండ్ వాళ్ళ లైఫ్లో దే నీడ్ టు అచీవ్ సంథింగ్ అనుకుని కూడా ప్రతి వాళ్ళకి ఆ డ్రీమ్ అనేది ఉంటుంది. సో when he told me about this, this has become a regular activity. There's a reason whenever I met the Raj, so I tell him this is one of my favorite event. మీతే అన్ని కూడా బిజినెస్లో ఇంకోటి ఎలా ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవార్డ్స్ అవన్నిటికంటే కూడా నేను ఎక్కువగా ఇష్టపడేది, ఐ రియలీ లైక్ దిస్ ఈవెంట్. 50% జెండర్, ఇంకా మనం 50% గ్రోత్ కోసమో దానికోసం ఫైట్ చేయాల్సిన రోజు నుండి ద ఫ్యూచర్ ఈజ్ గెటింగ్ మోల్డెడ్. అంటే ఈ రోజున ఉన్నటువంటి ఈకో సిస్టమ్ కనుక చూస్తే కొద్దిగా మారుతూ వస్తుంది. అంటే 20-25 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచన ధోరణి కానీ వాళ్ళు అంటే ఫిమేల్ను ఒక డైమెన్షన్లోనే చూడడం కాకుండా వాళ్ళని కూడా ఈక్వల్గా తీసుకుపోయేటటువంటి ఆ సొసైటీని మనం స్లోగా చూడడం మొదలు పెడుతున్నాం. ఆ సిస్టంలోనే మనం కూడా అందరం కూడా అంటే అబౌవ్ 40 years or 50 years ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కష్టపడితే వాట్ ఎవర్ దట్ 5 trillion or 6 trillion ఎకానమీని మనం అచీవ్ చేయాలనుకుంటున్నాము. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ the women entrepreneurship, it's just impossible. So I hope that a day should not come where we should felicitate women entrepreneurs అనే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం రికగ్నైజ్ చేసేటువంటి రోజు రాకూడదు. ఇట్ షుడ్ బి ద కామన్, అంటే దాన్ని స్పెషల్గా ఐడెంటిఫై చేసేసి వీళ్ళల్లో కూడా ఉన్నారు అని అనుకునేలా కాకుండా 50% ఆఫ్ ద ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ షుడ్ బి రన్ బై ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. ఆ రోజు రావాలని అది కోరుకుందాం అండ్ దానికోసం ప్రయత్నం అందరం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్.